My fellow pilgrims to heaven, I welcome each one of you for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 6th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 6వ సబ్బాతు బడి పాఠం. మీలో అనేక మందికి తెలిసినట్లుగా మీలో అనేక మంది ప్రార్థిస్తున్నారు. మేము ఇప్పుడు నర్సరావుపేట టౌన్లో ఉన్నాం. ఈ వీక్ అంతా, ఈ వారం అంతా నర్సరావుపేటలో ఉంటాం. అనగా మే 10వ తారీఖు వరకు, శనివారం వరకు ఇక్కడ నర్సరావుపేటలో మనకి మీటింగులు జరుగుతున్నాయి. ఇప్పటికి మేము 4 గ్రామాలు ముగించేసాం. ఇది 5వది. ఇది ఒక పట్టణం అన్నమాట. ఇది గుంటూరుకు ఒక 60-70 కిలోమీటర్లో ఉండొచ్చు. ఇది చాలా వేడిగా ఉంది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా. కారణం ఇది మండు వేసవి కనుక మీకు అందరికీ తెలుసు, చాలా వేడిగా ఉంది. అయినప్పటికీ దేవుని సువార్త జరుగుతుంది. ఇంతవరకు ఆయన యొక్క కృప వలన 17 మందికి బాప్తీసాలు ఇవ్వగలిగాం ఈ యొక్క 4 గ్రామాల్లో. ఇక్కడ కూడా కొంతమంది బాప్తీసం కావాలంటున్నారు. అది శనివారం నాడు బాప్తీసాల కార్యక్రమం ఉంటుంది ఇక్కడ కూడా. దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నారు. మీరందరూ కూడా నా కొరకు, నాతో ఉన్న టీం ఇప్పుడు రోహిత్ ఉన్నారు, ఇక్కడ శ్యామ్ ఉన్నారు, జోష్వా, ఈ ముగ్గురు ఉన్నారు. నిన్నే మోజెస్ అలెగ్జాండర్ గారు విశాఖపట్నం వెళ్ళారు. కారణం ఈ దినాన్న విశాఖపట్నంలో ఆఖరి మీటింగు. విశాఖపట్నం మీటింగ్ల కొరకు డాక్టర్ జస్నాయ్ గారి కొరకు, తజ్మా చేస్తున్న గిడ్డి వరప్రసాద్ అయ్య గారి కొరకు, అక్కడ టీం అంతటి కొరకు మీరు ప్రార్థించండి. ఇక్కడ చక్కని హోటల్ ఉంది, దానిలోనే మమ్మల్ని పెట్టారు. చాలా చక్కగా ఉంది, పెద్ద పెద్ద రూమ్లు, జిఎంఆర్ గ్రాండ్ అని. ఆ హోటల్లోనే చేస్తున్నాం. నిన్న బయటికి వెళ్ళాం కెమెరా పట్టుకుని. బయట ఇక్కడ దగ్గరలో చక్కని తోటలు ఉన్నాయి, మామిడి తోటలు. ఒక చోట ఏకంగా అడవి కూడా ఉంది. ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాం. అక్కడ నకిరికల్ అని ఆ గ్రామానికి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళేటప్పటికి ఒక అరగంట నుంచి ముందుగానే పాటలు పాడుతూ సంఘం అంతా కూడా వేచి ఉన్నారు. వారికి వాక్యం చెప్పి అక్కడ వారు మాకు భోజనాలు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం. అది తిని తర్వాత సబ్బాతు బడి పాఠం అక్కడ ఆ అడవి దగ్గర రికార్డింగ్ చేద్దామని అనుకున్నాం. అక్కడ ఒక కొండ కూడా ఉన్నది అని ఆ యొక్క సంఘ సభ్యులు చెప్పారు. కానీ చాలా వేడిగా ఉంది. కనీసం 44-45 డిగ్రీలు వేడి ఉంది. అంత వేడిలో మన యొక్క కెమెరా కూడా సహకరించదు, చాలా వేడి కనుక. అది కెమెరాకి మనం వాడుతున్న ఈ యొక్క లెన్స్ అన్నీ కూడా ప్రమాదకరంగా ఉంటాయి, వాటికి దెబ్బ తగులుతుందని మన యొక్క విద్యార్థులు చెప్పారు. కనుక ఆ ప్రయత్నాన్ని మానేసి వచ్చి ఇది నన్ను ఇక్కడ హోటల్లోనే చేస్తున్నాం. 6వ పాఠం. 6వ పాఠం మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ ద సాక్రిఫైస్, అండర్స్టాండింగ్ ద సాక్రిఫైస్ అన్నారు. తెలుగులో నేను బలి అర్పణను అర్థము చేసుకొనుట. ఎవరు బలి అర్పణ? పాత నిబంధనలు చేసిన బలి అర్పణలు, వాటన్నిటికీ కూడా సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క యేసు ప్రభు శిలువ మీద చేసిన బలియాగం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత ఎండవేయడంలో కూడా ఈ గ్రామాలను దర్శించి ఇక్కడ ఉద్యోగ సభలు జరిపి మీ యొక్క నామాన్ని మహింపరిచే ఘనత మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క వీడియోని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలు 3 ఇక్కడ ఉన్నారు. ప్రభు వారిని ఆశీర్వదించండి. నీ కృపాసన్నిధి మాతో ఉంచి మమ్మల్ని మీ మహిమ కొరకు అనేక గ్రామాల్లో వాడుకొనవలసిందని దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన కార్యక్రమాల కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉండండి. శనివారం రాత్రికి ఒక్కరోజు మాత్రం శ్రీరంగపురం అని తెనాలికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అక్కడ వాక్య పరిచర్య చేయడానికి వెళ్తాం. శనివారం మధ్యాహ్నానికి నర్సరావుపేటలో కార్యక్రమాలు ముగుస్తాయి. ఆరాధనతో బాప్తీసాల కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తాం. దేవుని యొక్క మహాకృప వలన ఈ గ్రామాలన్నింటినీ తిరగటానికి పాస్టర్ దుగ్గి మోజెస్ అయ్య గారు వారి కారు, చాలా చక్కని కారు, అధునాతనమైనది, దానిలో ఆ కారు మాత్రమే ఉంచేశారు. ఆ కారులో చక్కగా మేము ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణించడానికి ఏ విధమైన ప్రయాణపు ఇబ్బందులు లేకుండా, అయ్యగారు మాత్రం ఈ యొక్క వేసవిలో కూడా
ఆయన కొన్న బైక్ మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు మాత్రం కారు ఇచ్చేశారు. మాకు డ్రైవింగ్ సహకారం చేస్తున్నారు. మన యొక్క విశ్వాసులు డ్రైవింగ్ వచ్చిన వారు మమ్మల్ని అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారు. 10వ తారీఖు సాయంత్రం, శనివారం సాయంత్రం శ్రీరంగపురం, అక్కడ ఇదివరకు స్పైసర్లో చదువుకున్న పాస్టర్ కుమార్ నాయక్ గారు, వారు 3 రోజులు పెట్టుకుంటున్నారు ఉద్యోగ సభలు. కానీ నాకు సమయం లేదు కనుక కనీసం ఒక్కరోజు రమ్మంటే శనివారం రాత్రి వారికి వాక్య పరిచర్యకు వెళ్తున్నాం. ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి రాజమండ్రి వెళ్తాం మేమంతా కూడా టీము. ఆదివారం సాయంత్రం ఇందుకూరుపేట, అది మా యొక్క తండ్రి గారి యొక్క స్వగ్రామం, అక్కడ ఒక్కరోజు వాక్య పరిచర్యకు వెళ్తున్నాం వారిని అందరిని దర్శించడానికి. 12వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి ఆ రాత్రికి విశాఖపట్నం వెళ్తాం. 13వ తారీఖు ఉదయం పాస్టర్ అలెగ్జాండ్రయ్య గారు, అక్కడ సెక్షన్ ప్రెసిడెంట్ గారు, మెట్రో ప్రెసిడెంట్ గారు, వారి కుమారుడు, మీలో అనేక మందికి పరిచయం మోజెస్ అలెగ్జాండర్, మనకు ఎంతో సహకరించారు. ఎంఏ ముగించారు కనుక వారు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నారు పగలు. దానికి మేము వెళ్ళి అక్కడ కూడా దానిలో పాల్గొని ఆ సాయంత్రం మరలా 5 గంటల 10 నిమిషాలకి సాయంత్రం బయలుదేరి మేము మరలా గోదావరి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఆ రాత్రి ఉండి పగలు 14వ తారీఖున కొంతమంది యవన బిడ్డలు మీరు బాప్తీసం ఇవ్వాలి అయ్య గారు అని కోరుతున్నారు. వారి తల్లిదండ్రులు, వారికి బాప్తీసం ఇస్తాం రాజమండ్రిలో 14వ తారీఖు. ఒక కృతజ్ఞత కూడిక కూడా ఉన్నది 14వ తారీఖున. ఆ సాయంత్రానికి మేము నరేంద్రపురం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నరేంద్రపురం, మన అంబాజీపేట దగ్గర, ఆ గ్రామంలో మే 14 నుంచి 17 వరకు ఉద్యోగ సభలు. ఈ ప్రయాణాలన్నింటి కొరకు, ఈ వాక్య పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు ఇంతవరకు నన్ను కాచి కాపాడారు. నాతో ఉన్న టీంకి ఎటువంటి బలహీనతలు రాకుండా ప్రభు కాచి కాపాడుతున్నారు. ప్రతిరోజు వాక్యం చెప్తున్నప్పటికీ ఆ స్వరాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభు సహాయం చేస్తున్నారు. వీలైనంత వరకు మేము ఆ యొక్క పొంగించిన నీటి బాయిల్ వాటర్నే తాగుతున్నాను. దాని ద్వారా ఇంతవరకు క్షేమంగానే ఉన్నాను. మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు ఈ రీతిగా సహాయం చేస్తున్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్నే కంఠత వాక్యం అంటున్నాం కదా, ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని, అనగా యేసు ప్రభు యొక్క బలియాగాన్ని మనం అర్థం చేసుకోకముందు ఆ పాత నిబంధన కాలంలో జరిగిన ఆ బలి అర్పణల గురించి కూడా కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు యేసు ప్రభు మన కొరకు చేసిన శిలువపై ఆ బలియాగం మనకు బాగా అర్థమవుతుంది. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంఠత వాక్యం అంటున్నాం కదా, అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మనకి చదవటానికి ఇక్కడ శ్యామ్ ఉన్నాడు. మనకి శ్యాము స్పైసర్లో ఫస్ట్ ఇయర్ చదివారు థియాలజీ, సెకండ్ ఇయర్కి వస్తున్నారు. జూన్ నుంచి మాతోనే ఉంటున్నారు. వీరి తండ్రి గారే పాస్టర్ దుగ్గి మోజెస్ గారు, వారి కారు ఇచ్చేసి మమ్మల్ని అన్ని చోట్లకి కూడా వెళ్ళటానికి సహకరిస్తున్నారు. అనేక ప్రాంతాలకి మేము వెళ్ళిన 4 గ్రామాలకి మేము వెళ్ళిన ఈ 5 ప్రాంతాలకు కూడా వారు మాతో వచ్చారు. పూర్తిగా అన్ని రోజులు మాతో లేకపోయినప్పటికీ ఈ నరసరావుపేటలో ఇక్కడికి కూడా వచ్చారు. మరి వారి పని మీద తక్కిన చోట్ల ఉద్యోగ సభలు ఉన్నాయి కనుక వెళ్ళారు. వారిని మరలా మేము శనివారం రాత్రికి శ్రీరంగపురంలో కలుసుకుంటాం. ఇప్పుడు శ్యామని యొక్క మూలవాక్యం, కంఠత వాక్యం చదవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడదురు. థ్యాంక్ యూ బాబు. చదివిన వ్యక్తి శ్యామ్. థ్యాంక్ యూ శ్యామ్. మాతోనే వస్తూ
ఇవన్నీ కూడా మాకు సహకరిస్తూ మేము అన్ని గ్రామాలకి వెళ్తున్నాం. మేము ఈ యొక్క వేసవకాలం యొక్క విద్యుత్ సభలు ముగించే వరకు శ్యామ్ నాతో ఉంటారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆదాము అవ్వ పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారి సొంతగా ఆకుల్ని, వారి యొక్క దిశమలను కప్పుకోవటానికి ఆకులను వారు కట్టుకున్నారు. అయితే దేవుడు వారికి ఆ యొక్క చర్మంతో వారికి ఆ వస్త్రాలు తయారు చేసి ఇచ్చారు. ఆ చర్మము గొర్రెపిల్ల చర్మం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఈ విషయాలు మనం ఆదికాండం 3వ అధ్యాయం ఆఖరి భాగంలో చదువుతున్నాం. కనుక చాలామంది బైబిల్ పండితులు వారు చెప్పింది వాస్తవమే. మొట్టమొదటి బలి అర్పణ ఆ ఏదేను తోటలో ఆదాము పాపం చేసిన తర్వాత ఏదేను తోటలో ఆదాము అర్పించిన మొట్టమొదటి బలి, అది బలి యాగంగా అర్పించకపోయినప్పటికీ వారికి వస్త్రాలు కావాలి కనుక ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క స్కిన్, ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని దేవుడు వారిద్దరికీ కావలసినట్లుగా వారికి ఆ వస్త్రాలు తయారు చేసి వారి యొక్క నగ్నత్వాన్ని కప్పుకోవటానికి ఇచ్చారు. కనుక దానిని మొదటి బలియాగంగా చాలామంది బైబిల్ పండితులు చూస్తున్నారు. దానితో పాటు మనకి మొట్టమొదటిగా బలియాగం గురించి, బలి అర్పణ గురించి, దహన బలి గురించి మనము ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుతున్నాము. కయ్యోను ఏబేలు అర్పించిన ఆ యొక్క బలి అర్పణ. దేవుడు చెప్పినట్లుగా ఆ బలి అర్పణ ఖచ్చితంగా వారు గొర్రె పిల్లనే అర్పించాల. కనుకనే ఈ లోకంలో యేసుప్రభువు వారు జీవించినప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాను గారు బాప్తీసాలు ఇస్తున్నారు యోర్దాన్ నదిలో. ఆ ప్రాంతాన్ని బేత్బారా అంటున్నారు ఈ రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో. 2012లో అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ప్రభు నాకు ఇచ్చారు. అప్పుడు యేసుప్రభువు వారు యోర్దాన్ నది నీటిలోకి దిగి వస్తుంటే ఆయనను చూచి బాప్తీసం ఇచ్చే యోహాను గారు అన్నారు, ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అనగా యేసు ప్రభు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభుకి సాదృశ్యంగా, ఇంగ్లీష్లో సింబల్ అంటున్నాం కదా, అనేకమైన బలియాగాలు పాత నిబంధన కాలంలో యేసు ప్రభు శిలువ మీద చనిపోయే వరకు కూడా బలియాగాలు చేస్తూనే ఉన్నారు, బలి అర్పణలు చేస్తూనే ఉన్నారు వారు. వాటిని గొర్రెపిల్ల అనగా ఎవరు ఎక్కడ ఎప్పుడు అర్పించినప్పటికీ గొర్రెపిల్ల అది రాబోయే రక్షకుడు యేసు ప్రభు వారు ఒక దినాన్ని వచ్చి మన పాపాల నిమిత్తం చనిపోతారు. కారణం గొర్రెపిల్ల అమాయకంగా, ఆ గొర్రెపిల్ల ఏ తప్పు చేయలేదు. ఆ పాపం చేసిన వ్యక్తికి బదులుగా ఆ గొర్రెపిల్ల మరణించింది. అలాగే యేసు ప్రభులో కూడా ఏ పాపము లోపము లేదు. మనం చేసిన పాపాల నిమిత్తం మనకు బదులుగా యేసు ప్రభు వారు బలి అయిపోయారు, శిలువ మీద మరణించారు, ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26లో కూడా ఆ మెస్సయ్య, ఆ అభిషక్తుడని తర్జుమా చేశారు మనకి. ఆయన ప్రజల కొరకు మరణిస్తారు, ఆయన కొరకు కాదు. కాను ఆయనలో పాపం లేదు, దోషం లేదు. ఆయన ప్రజల కొరకు మరణిస్తారని చెప్పబడ్డది. కనుక పాత నిబంధనలు అర్పించిన ప్రతి గొర్రెపిల్ల కూడా ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువును సూచిస్తుంది. అయితే ఈ యొక్క బలి అర్పణలు ప్రారంభమైన 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, శిలువ మీద మరణించారు. అనగా 4000 సంవత్సరాలు పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ఆ 4000 సంవత్సరాలు కూడా అనేకమైన లక్షలాది గొర్రెపిల్లలు అర్పించబడ్డాయి. అవన్నీ కూడా యేసు ప్రభుకు సాదృశ్యం. కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఎంతో ప్రేమగల, జాలిగల, కృపగల దేవుడు. ఆయన యొక్క బలి అర్పణ, ఆయన మన కొరకు చనిపోయారు. అది ఒకేసారి పాత నిబంధనలో వారు ఒక పాపం చేస్తే ఒక గొర్రెపిల్లను అర్పించాలి, మరుసటి రోజున ఇంకో పాపం చేస్తే ఇంకో గొర్రెపిల్లను, ఆ దినాన్ని ఒకవేళ 5 పాపాలు చేస్తే 5 గొర్రెపిల్లలు, ఒక పాపానికి ఒక గొర్రెపిల్ల. కనుక అర్పించబడిన గొర్రెపిల్లలు శాశ్వతంగా పాపికి ఏ రీతిగా కూడా వారి పాపాలని నిర్మూలన చేయలేకపోయాయి. ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు ఒక పాపానికి ఒక గొర్రెపిల్ల. పొరపాటున అదే దినాన్న 10 పాపాలు చేస్తే 10 గొర్రెపిల్లలను అర్పించాలా. అయితే మరుసటి రోజున మరలా పాపం చేస్తే మరలా అర్పించాలా.
కానీ యేసు ప్రభు మన కొరకు దేవుని గొర్రెపిల్లగా శిలువ మీద మరణించినది ఒకేసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 ఒకేసారి యేసు ప్రభు వారు మన కొరకు శిలువ మీద బలియాగం అయిపోయారు. ఆ ఒక్క మరణం ద్వారా అప్పటి నుంచి యేసు ప్రభు రెండవ రాకడ వరకు కూడా ఎవరు ఎన్ని పాపాలు చేసినప్పటికీ వారు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగినట్లయితే యేసు ప్రభు ఆయన కార్చిన రక్తం వలన మన పాపాలకు విమోచన ఉన్నది. మనము ఇక బలి అర్పణలు అర్పించవలసిన పని లేదు. మరి కయ్యోనుకు ఏబేలుకి ఎలా తెలుసు బలి అర్పణ అర్పించాలని అనే విషయాలు కూడా మనం చర్చించబోతున్నాం. ఇవి ఎందుకు వచ్చిన బలి అర్పణలు? కారణం ఆ బలి అర్పణలు అది గొర్రెపిల్ల అయినా మేక అయినా కొన్ని సందర్భాల్లో ఒక కోడి దూడ అయినప్పటికీ వాటిని దేవుడు ఎందుకు అర్పించమని చెప్పారు అన్నట్లయితే దేవుడు అవసరమైనట్లయితే వేరే మార్గాన్ని ఎంచుకొని ఉండొచ్చు, అది ఆయన చిత్తం. కానీ ఈ బలి అర్పణల అనే విధానాన్ని ప్రభు ఎంచుకొని దాని ద్వారా మనకి పాఠాలు నేర్పటానికి దేవుడు ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. కయ్యోను ఏబేలు మనందరికీ తెలుసు. ఆదికాండం 4:3-6 వరకు వాక్య భాగంలో వారు బలి అర్పణ తీసుకొచ్చారు. ఏ బలి అర్పణ? దహన బలి. దహన బలి అంటే ఎప్పుడు కూడా పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత గొర్రెపిల్లను మాత్రమే అర్పించాల. ఇంకా ఎంత ఖరీదైనా సరే తక్కినవి ఏవి అర్పించినట్లయితే దానిని దేవుడు అంగీకరించలేదు. బహుశా ఆ కయ్యోను తీసుకొచ్చిన కారణం తన వ్యవసాయదారుడు కనుక ఆ యొక్క పొలంలో ఉన్న పండిన కూరగాయలు పండ్లు ఏమేమి తెచ్చాడో మనకు చెప్పబడలేదు. అవన్నీ కూడా వాస్తవానికి ఒకవేళ ఏబేలు తెచ్చిన ఆ గొర్రెపిల్ల కంటే ఇంకా ఖరీదైనవే అయి ఉండొచ్చు. కనుక అవన్నిటి ఖరీదు కూడా పోల్చి చూస్తే గొర్రెపిల్లకి ఇచ్చే ఆ ఖరీదు కంటే గొర్రెపిల్లను కొనవలసిన ఆ ఖరీదు కంటే ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. బహుశా మనకు తెలియదు వివరాలు. కానీ దేవుడు కోరిందే మనం ఇవ్వాలా. నీ ఇష్టం వచ్చింది నేను ఇంకా మంచిది ఇస్తాను, ఇంకా ఖరీదైనది ఇస్తానంటే అది దేవునికి అంగీకారం కాదు. దేవుడు ఏది ఇష్టమైతే దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాల. కనుక ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించారు, కయ్యోనిది అర్పించలేదు. ఎలా తెలుసు వారిద్దరికీ కూడా నా బలి అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోనిది అంగీకరించలేదని? కయ్యోనికి ఎలా తెలిసింది, ఏబేలుకి ఎలా తెలిసిందంటే వారు అర్పించిన అర్పణలను పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఏబేలు అర్పించిన ఆ గొర్రెపిల్లను దహించి వేసింది. కానీ ఆ ప్రక్కనే ఆ బలిపీఠం మీద పెట్టిన కయ్యోను తెచ్చిన ఆ ఫలాలు ఆ కూరగాయలు ఇంకేమేమి తెచ్చాడో వాటి మీద అగ్ని దిగి రాలేదు. దాని ద్వారా ఏబేలుకి తెలిసిపోయింది, కయ్యోనికి తెలిసిపోయింది కయ్యోని యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించలేదని. ఈ విషయాలు మనం ఆదికాండం 4:3-6 వరకు చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే దేవుడు చెప్పిందే మనం చెయ్యాలా, మన ఇష్టం వచ్చింది కాదు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. అయితే చూడండి ప్రభు ఏమంటున్నారు బైబిల్ గ్రంథంలో యెషయా గారి కాలంలో, యెషయా ప్రవక్త కాలంలో యెషయా గ్రంథం 1:11-15 వరకు చదివినట్లయితే మీ యొక్క బలి అర్పణలు నేను అసహించుకుంటున్నాను, మీ బలి అర్పణలు నాకు హేయమైనవి అంటున్నారు ప్రభువారు. దేనివల్ల? వారు ఆ బయలుదేవతకి బలి అర్పణలు చేస్తున్నారు, మరలా వచ్చి యెహోవా మందిరం దగ్గర బలి అర్పణలు చేస్తున్నారు. విశ్వాసంతో చేయలేదు, వారు దేవుని మీద పూర్తి నమ్మకంతో చేయలేదు. 2 పడవల మీద వారు ప్రయాణించారు. దానితో పాటు ఏదో పేరుకి మాత్రం ఆ బలి అర్పణ పట్టుకొచ్చారు. కానీ వారిలో విశ్వాసం, ఈ యొక్క గొర్రెపిల్ల నా కొరకు, అమాయకమైన గొర్రెపిల్ల నాకు బదులుగా ఇక్కడ మరణించింది, అదే రీతిగా ఒక దినాన్న దేవుని కుమారుడు నా కొరకు మరణిస్తారనే విశ్వాసం వారిలో లేదు. కనుకనే ప్రభువారు అన్నారు, మీ యొక్క బలి అర్పణలు, మీరు చేస్తున్న ఈ యొక్క బలి అర్పణలు అన్నీ కూడా వ్యర్థమైనవి, వాటిని నేను అసహించుకుంటున్నాను అంటున్నారు ప్రభువారు యెషయా ప్రవక్త కాలంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవాలి. అదేమిటంటే ఆ పాత నిబంధన కాలంలో వారు అర్పించిన ఆ బలి అర్పణలు, అది కోడిదూడ అయినా, ఒక గొర్రెపిల్ల అయినా, ఒక మేక అయినా, ఏదైనా సరే
వాటి ద్వారా పూర్తిగా కలకాలం వారికి పాప క్షమాపణ రాలేదు. కారణం ఈ యొక్క గొర్రెపిల్లలు, మేకపిల్లలు ఇవన్నీ కూడా యేసు ప్రభుకి సాదృశ్యం. యేసు ప్రభు మన కొరకు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మనకు పూర్తిగా ఆ యొక్క ఫర్గివ్నెస్ అంటున్నాం, అనగా పాప క్షమాపణ మనకు దొరుకుతుంది. కనుక మనం పాపం చేసినప్పుడు ఈ రోజుల్లో మనం ఆ పాత నిబంధన కాలంలో చేసినట్లుగా ఏ విధమైన బలి అర్పణలు, అనగా గొర్రెని కానీ మేకని కానీ దేన్ని కూడా మనం బలి అర్పణ చేయకూడదు. అయితే ఆ యొక్క బలి అర్పణలు, ఆ గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ లేకపోతే ఆ కోడిదోడు కానీ కొన్ని సందర్భాల్లో అవి ఆ పాపికి రక్షణ ఇవ్వలేవు. ఆ పాపికి బదులుగా మరణించాయి. పాపికి రక్షణ ఇచ్చేవారు యేసు ప్రభువు మాత్రమే. కనుక యేసు ప్రభు వారు అనగా దేవుడు ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఇక గొర్రెపిల్లను వధించడం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకి రక్షణ కలుగుతుందని. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం గమనించినట్లయితే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. కనుక వారు చేసినవన్నీ కూడా సాదృశ్యంగా, సింబల్ అంటున్నాం మనం, చిహ్నాలుగా మనం గుర్తించాలా. కారణం యేసు ప్రభు వారు ఒక దినాన్ని వస్తారు, ఆయన మన కొరకు మరణిస్తారని. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది దేవాలయంలో మనందరికీ తెలుసు. ఆ దేవాలయంలో ఉన్న ఆ యొక్క తెర, దీన్నే మనం కర్టెన్ అంటున్నాం, పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసిన ఆ తెర, అది ఏకంగా 60 అడుగులు ఎత్తుంది. ఆ యొక్క మందిరంలో యేసు ప్రభు వారు మరణించిన దినాన అది పైనుంచి కింద వరకు చినిగిపోయింది. పైనుంచి కిందకంటే మానవులు ఎవరు కూడా 60 అడుగులు ఎత్తు పైకి ఎక్కి ఒక నిచ్చెన వేసుకుని దాన్ని చింపలేరు కదా. మానవులు చింపినట్లయితే కింద నుంచి పైకి చింపుతారు, కానీ అది పైనుంచి చినుక్కుంటూ వచ్చి కిందలో అది చిన్నకుండా ఆగిపోయింది. దాన్ని బట్టి వారికి అర్థమైంది ఏంటంటే ఆ తెరను పైనుంచి కింద వరకు దాన్ని చినిగిపోయింది. ఎవరు దాన్ని చేశారు? ఖచ్చితంగా మానవులు చేయలేరు, దాన్ని దేవుడే చేయించారు దూత చేత. దీనివల్ల యేసు ప్రభు సిలువ మీద మరణించిన క్షణం నుంచి ఇక ఏ విధమైన బలి అర్పణలు అవసరత లేదు. ఈ విషయాన్ని మార్కు సువార్త 15వ అధ్యాయం 38 నుంచి ఉన్న వాక్య భాగంలో మనం చదువుతున్నాం, ఆ తెర చినిగిపోయిందనే విషయాన్ని. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా, పస్కా గొర్రెపిల్ల. పస్కా గొర్రెపిల్ల, ఈ పస్కా గొర్రెపిల్ల గురించి వాక్యంలో మనకి అనేక సందర్భాల్లో ప్రస్తావించబడ్డది. ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే యోహాను గారు 28 సార్లు చెప్పారు గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, గొర్రెపిల్ల అని. ఎవరికి ఆ గొర్రెపిల్ల సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. కనుక ఇశ్రాయేలీయులను దేవుడు ఆ ఈజిప్ట్ నుంచి బయటకు తీసుకురాకముందు, దాన్నే కొన్ని సందర్భాల్లో మనం ఐగుప్తు అంటున్నాం. ఐగుప్తు అనే మాటకి మనకి ఎక్కువగా ఈ రోజుల్లో ఈజిప్టే వాడుతున్నాం కనుక ఆ పదాన్నే నేను వాడుతున్నాను. అప్పుడు ప్రభువారు అన్నారు, నిర్గమకాండం 12వ అధ్యాయం 1-11 వచనాల్లో, మీరు ఒక గొర్రెపిల్లను తీసుకొని ఆ గొర్రెపిల్లను మీరు సిద్ధం చేసి మీరు నేను చెప్పినది నాన్న దాన్ని బలి అర్పణ ఇవ్వాలా. ఎప్పుడది? మొదటి నెల 14వ తారీఖు. మొదటి నెలని నీసాను అంటున్నారు హిబ్రీయుల క్యాలెండర్లో, యూదుల క్యాలెండర్లో ఈనాటికి కూడా మొదటి నెల పేరు నీసాను. దాన్నే ఈజిప్ట్లో అబీబ్ అన్నారు. కనుక ఆ మొదటి నెలలో 14వ తారీఖున ఆ గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకోమన్నారు. ఇవి నిర్గమకాండం 12వ అధ్యాయం 1-11 వచనాల్లో. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఏం చెప్తుంది మనకి? యేసు ప్రభువారు మన కొరకు మరణించిన ఆ పస్కా గొర్రెపిల్ల. చూసారా ఏ విధంగా సాదృశ్యంగా చెప్పారో? వారు అర్పించిన పస్కా గొర్రెపిల్ల ప్రతి వారు ఇంటింటికి అర్పించారు. ఆ యొక్క కుటుంబం అర్పించి దాని రక్తాన్ని ఆ ద్వారబంధానికి రాశారు. ఆ రాత్రివేళ మరణదూత, సంహారదూత వచ్చినప్పుడు ఏ ద్వారబంధానికైతే రక్తం ఉన్నదో వారికి ఏ కీడు చేయకుండా ఆ సంహారదూత ముందుకు వెళ్ళిపోయారు. కనుక వారిని రక్షించింది ఎవరు?
ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల్ని ఖచ్చితంగా గొర్రె పిల్ల రక్తం. దీని ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ ఆధ్యాత్మిక సత్యం ద్వారా యేసు ప్రభు రక్తం ద్వారానే మన పాపాలకు క్షమాపణ, మనకు రక్షణ కలుగుతుంది. కనుక ప్రకటన గ్రంథం 5:6 యోహాన్ గారి దర్శనంలో చూసినప్పుడు ఆ దర్శనంలో ఆయనకి వధించబడిన గొర్రె పిల్లలాగా కనిపించింది. వధించబడిన గొర్రె పిల్ల యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు. కనుకనే 1 పేతురు 18-19 చూసినట్లయితే మనలను ప్రభు ఆయన అమూల్యమైన రక్తం ద్వారా విమోచించారు. ఈ లోకంలో ఉన్న బంగారంతో కాదు, వెండితో కాదు. బంగారం, వెండి ఈ యొక్క లోకంలో విలువైనవే, కానీ వాటి ద్వారా కాదు మనల్ని ఆయన విమోచించింది. ఆయన ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు 2వ ఆదాముగా మనకి చెప్పబడ్డది వాక్యంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 మొదటి ఆదాము దేవుడు చెప్పినట్లుగా చేయకుండా తినవద్దన్న పండును తిని పాపంలో పడిపోయాడు. 2వ ఆదాము యేసు ప్రభు వారు. అనగా ఆయన దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా తూచా తప్పకుండా నెరవేర్చారు. 10 ఆజ్ఞలు కానీ, తక్కిన బైబిల్లో ఉన్న విషయాలు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చారు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని జీవించారు. కనుకనే యేసు ప్రభును 2వ ఆదాముగా పోలుస్తున్నారు. ఆయన పాపంలో పడలేదు యేసు ప్రభు వారు. ఆదాముకి శోధన వచ్చినట్లుగా యేసు ప్రభుకి 3 శోధనలు వచ్చాయి. మత్తయి సువార్త 4:4 ఏ శోధనకు కూడా ఆయన తావివ్వలేదు. ఆ శోధనలో ఆయన పడలేదు, పాపం చేయలేదు. కనుక మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభును ఏ దినాన్న సిలువ వేశారు? పస్కా పండుగ దినాన, నీసాను నెల 14వ తారీఖు యూదుల క్యాలెండర్ ప్రకారంగా అది పస్కా పండుగ. ఈనాడు కూడా యూదులు పస్కా పండుగను ఆచరిస్తున్నారు, కానీ బలి అర్పణలు చేయట్లేదు. కారణం దేవాలయం ఉంటేనే బలి అర్పణలు చేయమన్నారు ప్రభు. దేవాలయం 70వ సంవత్సరంలో యూదుల దేవాలయం పూర్తిగా నాశనం చేయబడ్డది. కనుక ఆ దినాన్న, పస్కా దినాన్న ఆ యొక్క యూదులందరూ కూడా ఒక సెలవు దినంగా పరిగణించి వారికి అందుబాటులో దగ్గరలో ఉన్న సమాజ మందిరం అంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, కానీ బలి అర్పణ చేయట్లేదు. కారణం ఏంటి? యేసు ప్రభు వారు మన కొరకు పస్కా బలిగా మరణించారు కనుక వారు ఇక అర్పణ చేయవలసిన పని లేదు. కానీ యూదులకి ఆ విషయం అర్థం అవటం లేదు. వారు ఏమనుకుంటున్నారు, ఏదో దినాన్ని మనం మరలా యెరూషలేము దేవాలయం కట్టేద్దాం, అప్పుడు మరలా ఈ బలి అర్పణలన్నీ కూడా మొదలు పెట్టేద్దాం అన్న ఆ ఉద్దేశంలోనే ఉన్నారు. అయితే ప్రియ సోదరి సోదరుడా, మనము యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా మాత్రమే విమోచించబడుతున్నాం, ఇక దేని వలన కాదు. మనకు రక్షణ వచ్చేది యేసు ప్రభు శిలువ త్యాగం వలన. యేసు ప్రభు నా యొక్క దేవుడు, నా రక్షకుడు, నా కొరకు మరణించారు అని మనం నమ్మి ఆయన చెప్పినట్లుగా వాక్యపేరులో ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనకి ఆ రక్షణ ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు సిలువ వేయబడక ముందు ఆయన దేవాలయం దగ్గరికి అనేక మార్లు వచ్చారు. ఆ యొక్క దేవాలయం దగ్గర యేసు ప్రభు వారు ఏం చేశారు? అనేక మార్లు ప్రసంగం చేశారు. సిలువ వేయబడక ముందు కూడా ఆ దినాన్ని కూడా యేసు ప్రభు వారు దేవాలయం దగ్గరికి వచ్చారు. దీనినే హగ్గై ప్రవక్త, హగ్గై గ్రంథం 2:7-9 ఉన్న వాక్య భాగం మనం గమనించినట్లయితే, ప్రవక్త కాలంలో అది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. అప్పుడు మరలా వారు బబులోను యొక్క చెర నుంచి విడుదల పొంది బయటకు వచ్చారు. అది క్రీస్తు పూర్వం 535వ సంవత్సరంలో. అప్పటి నుంచి దేవాలయం కట్టడం ప్రారంభించారు. అది చాలా చిన్నగా ఉన్నదని హగ్గైతో పాటు అనేక మంది కన్నీళ్లు విడిచారు. అంతకు ముందున్న సొలొమోను రాజు గారు కట్టించిన దేవాలయం చాలా పెద్దది, ఎత్తులో, పొడవులో, వెడల్పులో కూడా. ఇది కూడా ఏమీ తక్కువ లేదు. ఈ యొక్క 2వ దేవాలయం అనగా హగ్గై కాలంలో, హగ్గై ప్రవక్త కాలంలో నిర్మించిన దేవాలయం 90 అడుగులు ఎత్తు, 90 అడుగులు పొడవు, పెద్దది మన యొక్క ఆలోచనలో. అప్పుడు సొలొమోను రాజు గారు కట్టించిన దేవాలయం దానికంటే ఇంకా చాలా పెద్దది కనుక ప్రజలు దానిని చూచిన ఆ పెద్ద వయసులో ఉన్న హగ్గై గారు, తక్కిన వారు ఎంతో
బాధపడ్డారు. అయితే హగ్గై గారు చెప్పిన ప్రవచనం ఏంటంటే, మీరు బాధపడవద్దు, ఈ యొక్క మందిరంలోనికి ఆ దేవుడే వస్తారు. హగ్గై ప్రవక్త, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. ఆ దేవుడే వస్తారు, ఆయన మహిమతో ఈ యొక్క మందిరంలో ప్రవేశిస్తారు ఆయన అని భరోసా ఇచ్చారు. అయితే మనందరికీ తెలిసిన రీతిగా సొలొమోను కట్టించిన దేవాలయంలోనికి దేవుడు ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు. కానీ 2వ ఆలయం అనగా హగ్గై ప్రవక్త కాలంలో, అప్పుడు జకరియా ప్రవక్త గారు కూడా ప్రవక్తే, వారిద్దరూ కాలంలో కట్టించిన ఈ మందిరంలోనికి యేసు ప్రభువారే ఆయన అడుగు పెట్టారు. అక్కడ అనేక మార్లు బోధించారు. వారు అక్రమాలు చేస్తుంటే కొరడా పట్టుకుని వారందరినీ కూడా ఆ మందిరం దగ్గర నుంచి వారిని తరిమివేశారు. కనుక యేసు ప్రభువు మందిరానికి రావటం అన్నది చాలా మహిమతో కూడిన విషయం, ఎంతో ఘనమైన విషయం. దేవుడే వచ్చారు స్వయంగా. అంతకుముందు దేవుని యొక్క సన్నిధి, అక్కడ షెక్కైన మహిమ అతి పరిశుద్ధ స్థలంలో 10 ఆజ్ఞల పెట్టి మీద, దాన్ని కరుణాపీఠం అంటారు, ఆ పీఠం మీద ఆ యొక్క దేవుని యొక్క మహిమ ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండేది. తర్వాత వారు బబులోనికి వెళ్ళిపోయినప్పుడు, వారు తిరిగి వచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలు పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించటం లేదు. కనుక 2వ ఆలయంలో దేవుని యొక్క మహిమ, దాన్ని షెక్కైనా అంటున్నారు, అది లేదు. అయినప్పటికీ వారు ఆచార ప్రకారంగా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక పెద్ద తెర కట్టేశారు, 3 రంగులతో ఉన్న తెర. కానీ వాస్తవానికి తెర అవతల వైపు అనగా అతి పరిశుద్ధ స్థలంలో 10 ఆజ్ఞలు పెట్టి లేదు, దేవుని యొక్క మహిమ షెకైనా కూడా లేదు. ఈనాటికి దొరకలేదు. యూదులు దాని కొరకు ఎంతో వెతుకుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ఏమన్నారు ఇప్పుడు మనతో, ఎక్కడ ఆయన నామం పేట 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటానని వాగ్దానం చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడైతే 2-3 ఆయన నామం పేట కూడి ఆయన స్తుతిస్తున్నారో దేవుని సన్నిధి మనతో ఉన్నది, దేవుడు మనతో ఉన్నారు. ఈ విషయాలు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క సింహాసనం, అనేక సందర్భాల్లో దేవుడు ఆయన సింహాసనాన్ని ప్రవక్తలకు దర్శనాల్లో చూపించారు. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగం దేవుని యొక్క సన్నిధి. అదే రీతిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, వీటిలో కూడా దేవుని యొక్క సింహాసనం గురించి, దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన చుట్టూ కూడా 24 పెద్దలు సింహాసనాల మీద, చిన్న సింహాసనాల మీద కూర్చున్నారు. ప్రభు ఏమో పెద్ద సింహాసనం మీద కూర్చున్నారు. కనుక దేవుని యొక్క సింహాసనాన్ని, దీన్ని థ్రోన్ రూమ్ అంటున్నాం, యోహాను గారికి కూడా దర్శనంలో చూచే భాగ్యం కలిగింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేమిటంటే, దేవుని యొక్క సింహాసనం చుట్టూ కూడా దేవదూతలు, వారిని కెరూబులు అంటున్నాం, వారు ఎల్లప్పుడూ కూడా స్తుతిగానం చేస్తున్నారు. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని. ఆ సింహాసనం దగ్గర ఉన్నవారు పరిశుద్ధుడు 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 అని నిరంతరం కూడా 24 గంటలు కూడా వారు స్తుతిస్తూనే ఉన్నారు, వారు స్తుతిస్తూనే ఉన్నారు, దేవుని స్తుతించుచూ ఉన్నారు. అదే రీతిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాల్లో ఆ యొక్క దేవదూతలు, వారినే కెరూబులు అంటున్నాం మనం, వారు పరిశుద్ధుడు 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 3 సార్లు అంటున్నారు. దేనివలన? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కనుక పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చెప్పి మరలా దాన్నే మరలా చెప్తున్నారు కనుక మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అన్నమాట. పరిశుద్ధుడు 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 3 సార్లు, మరలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కనుక ముగ్గురికి కూడా వారు స్తుతియాగం చేస్తున్నారు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఆ స్తుతియాగాన్ని మనం గమనించవచ్చు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క సింహాసనం, ఆ యొక్క సింహాసనం దర్శనంలో చూచే భాగ్యం యోహాన్ గారికి కలిగింది, యెషయా గారికి కలిగింది, యెహెజ్కేలు ప్రవక్తకి కలిగింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క దేవుని యొక్క సింహాసనం చుట్టూ రక్షించబడిన జనాంగం ఉండి ఆయన్ను
కొనియాడతారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనంలో చెప్పబడ్డది. పరిశుద్ధులు అనగా రక్షించబడిన జనాంగం, విమోచించబడిన జనాంగం ఆయన సింహాసనం చుట్టూ ఉండి ఆయన్ను స్తుతిస్తారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. కనుక యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు సాదృశ్యంగా ఇక్కడ చెప్పబడ్డది. ఆయనకు ఒక గ్రంథం కనిపించింది, 7 ముద్రలో ఉన్న గ్రంథం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. దానిని తెరవటానికి, దాన్ని ఓపెన్ చేయటానికి ఈ యొక్క విశ్వంలో ఎవ్వరు కూడా యోగ్యులు లేరు. కనుక యోహాను గారు దుఃఖించడం మొదలుపెట్టారు. ఎవరు ఈ గ్రంథాన్ని తెరవటానికి అర్హులు? దానిలో ఉన్న విషయాలు నాకు తెలుసుకోవాలా, దానిలో ఉన్న విషయాలు నేను చదవాలా అని ఎంతో ఆయన దుఃఖిస్తుంటే 24 పెద్దల్లో ఒక పెద్ద అన్నారు, యోహాను నువ్వు దుఃఖించొద్దు, ఒక్కరే ఒకరు యోగ్యులు ఉన్నారు, అర్హుడు ఒక ఆయనే ఉన్నారు. ఆయనే వధించబడిన గొర్రెపిల్లలాగా. ఎవరైనా అనగా యేసు ప్రభువారు ఒక్కరే యోగ్యుడు ఈ విశ్వాంతరికి. కారణం ఆయన మన కొరకు శిలువ త్యాగం చేసి అమూల్యమైన రక్తాన్ని కార్చి మనల్ని మన పాపాల నుంచి విడుదల ఇచ్చారు. కనుక ఆయన యోగ్యుడు. ఎవరైనా యోగ్యుడని యోహాను గారు ఎంతో ఆశతో చూచినప్పుడు ఆయనకి ఎవరిలాగా కనిపించారు? వధింపబడిన గొర్రె పిల్లలాగా కనిపించారు. అప్పటికి యేసుప్రభువారు మరణించారు, తిరిగి లేచారు, పరలోకం వెళ్ళిపోయారు. కానీ వధింపబడిన గొర్రె పిల్లలాగా కనిపించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభువారు మన కొరకు చేసిన ఆ శిలువ త్యాగాన్ని మరి ఒకసారి మనం లోతుగా అర్థం చేసుకొని, ఆయన శిలువ త్యాగం వల్లనే మనకు రక్షణ ఉన్నది, ఆయన శిలువ త్యాగం వల్లనే మనకు భద్రత ఉన్నది, ఆయన శిలువ త్యాగం వల్లనే మనకి కృప, ఆయన యొక్క కనికరము మనం పొందుతున్నాం. లేకపోయినట్లయితే మనకు అది అవకాశం లేనే లేదు. కనుక ఈ పాఠం ద్వారా యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి యోగ్యులైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 6వ వర్తమానాన్ని ముగిస్తాం. ఈ యొక్క 6వ పాఠాన్ని ముగిస్తాను. వచ్చే పాఠం అనగా 7వ పాఠాన్ని దేవుని చిత్తం అయితే మేము అప్పటికి నరేంద్రపురంలో ఉంటాం. మే 14 నుంచి 17 వరకు అక్కడ రికార్డింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కారణం మీలో అనేక మంది ఈ పాఠాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని నిరాశపరచకూడదని, మాకు అనుకూలత లేకపోయినప్పటికీ ఏదో రీతిగా, కారణం ఏదో కార్యక్రమం మాకు పగలు కూడా ఉంటుంది, కొంతమందిని దర్శించడానికి, వారికి ప్రార్థన చేయటానికి, వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళటానికి. అయినప్పటికీ కాస్త సమయాన్ని మేము చూచి ఆ సమయంలో రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేయటానికి, అప్లోడింగ్ చేయడానికి కూడా మాకు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ నర్సరావుపేటలో మాత్రం ఇది టౌన్ కనుక మేము ఉంటున్న హోటల్లో వైఫై ఉన్నది. ఇంతవరకు కూడా వైఫై అనే మాటే మర్చిపోయాం. కానీ ఏదో రీతిగా మాకున్న ఫోన్ ద్వారానే ఆ ఫోన్ను హాట్స్పాట్ పెట్టి ఆ కంప్యూటర్కి, ల్యాప్టాప్కి మేము చాలా టైం పడుతుంది దాన్ని అప్లోడ్ చేయడానికి చేస్తున్నాం. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా దీవిస్తారు. మా యొక్క ప్రయాణాల కొరకు ప్రతిదినం కూడా వాక్య పరిచయం, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దాంతోపాటు మీరందరూ కూడా గమనిస్తున్నది, మన దేశానికి పాకిస్తాన్కి మధ్య బలమైన యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇది ఎటు దారి తీస్తుందో మనకు తెలియట్లేదు. అప్పుడే ఆ యొక్క యుద్ధం సంబంధించిన ఆ యొక్క సన్నాహాలన్నీ కూడా జరుగుతున్నాయి. మనం బలంగా భారంతో ప్రార్థిద్దాం, అటువంటి యుద్ధం రాకుండా ఉండాలని. ఈ జరిగిన ఆ యొక్క పరిస్థితులు అవి చల్లారి ఇక ఏ విధమైన యుద్ధానికి కూడా దారి తీయకుండా ఉండాలని ప్రార్థిద్దాం. ఇదే సమయంలో ఇస్రాయేలు, పాలస్తీనా, అదే సమయంలో రష్యా, యుక్రెయిన్, 3 చోట్ల యుద్ధం ఒకేసారి. ఇది చాలా అరుదు. కొన్ని చోట్ల రెండేసార్లు యుద్ధాలు వచ్చాయి, కానీ 3 చోట్ల ప్రపంచంలో ఒకేసారి యుద్ధం నడిచిన సందర్భాలు చాలా అరుదు. ఇవన్నీ కూడా రాకడ గుర్తులు. దేశం పైకి దేశం, రాష్ట్రం పైకి రాష్ట్రం వస్తుందని ప్రభువారు మనకు ముందుగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో హెచ్చరించారు మనల్ని. మనం ప్రార్థిద్దాం దేవుని బిడ్డలుగా, శాంతి సమాధానాలు కలగాలని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించి ఇక 6వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ యొక్క పాఠాన్ని, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించండి. వారు ఎవరైతే షేరింగ్ చేస్తున్నారో, ఎవరైతే వీటిని పంచుకుంటున్నారో ఇతరులతోటి, ఈ యొక్క వీడియోని వారిని దీవించండి. నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలు దీవించండి. ముఖ్యంగా ప్రభావ మా దేశం మధ్య పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు చాలా బలంగా ఆయన కమ్ముకుంటున్నాయి ప్రభా. ఆ యుద్ధం రాకుండా శాంతి సమాధానం కలిగేలాగా మీ కృప దయచేయండి. అదే రీతిగా ప్రభా ఈ యొక్క ఇజ్రాయేల్, పాలస్తీను, రష్యా, యుక్రెయిన్ వీటన్నిటి మధ్య కూడా శాంతి సమాధానం దయచేయండి. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. అనేకమైన భయంకరమైన సంఘటనలు, యుద్ధాలు జరుగుతున్నవి. మీ రాకడకు ఇవన్నీ కూడా బలమైన సూచనలని మేము నమ్ముచు వాటి కొరకు సిద్ధపడే కృప మాకు దయచేయవలసిందని, మీరే మహిమ పొందవలసిందని, మీ చిత్తం అయితే 7వ పాఠంలో మరలా మేము కలుసుకొని పర్యంతరం ఈ యొక్క మండు వేసవిలో కూడా మీ యొక్క కృప కాపుదల మాకు అనుగ్రహించి, మీ శాంతి సమాధానం, మీ యొక్క నడుపుదల ప్రత్యేకంగా మాకు అందరికీ అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. గాడ్ బ్లెస్ యూ.